రైట్. నెక్స్ట్ ఇక సామాన్యుడిపై గ్యాస్ బండ. ఈ గ్యాస్‌ని గూడా భారీగా పెంచారు. రూ. 50 పెంచారు. ఈ గ్యాస్‌ది పెద్ద దెబ్బే పడబోతుంది. అయితే పెట్రోల్ విషయంలో కొంత మనోళ్ళు అది ప్రజల మీదకి భారం పడనివ్వకండ్రా భయ్ అని చెప్పారంట. హ్మ్. సో, వంట గ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెంపు. హైదరాబాద్‌లో 905కి చేరిన ధర. వామ్మో! రూ. 905కి చేరిపోయిందంట ధర. ఇక మెల్లగా ఈ సంవత్సరం కల్లా, వచ్చే సంవత్సరం కల్లా మనకి గ్యాస్ సిలిండర్ రూ. 1000 పోయినా ఆశ్చర్యపోనవసరంలా. ముందుంది ముసళ్ళ పండగ. ఇప్పుడే ఎందుకు? రాబో రోజుల్లో ఆర్థిక మాంద్యం ఉంది. ఒక్కొక్కడికి గతంలో అంటే మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉండేవి ఇండియన్స్ దగ్గర. డబ్బులు మీన్స్ చిల్లర, మన దగ్గర అంతా ఈ క్యాష్ జరిగేది కదా, ట్రాన్సాక్షన్స్ అంతా. సో ప్రతి వాడి జేబుల్లో డబ్బులు ఉండేవి. దట్టు ఇండ్లల్లో ఈ ఇండియా మొత్తం కూడా ఈ మధ్యతరగతి ఇళ్లలో చాలా మంది ఇళ్లలో ఈ పోపుల డబ్బా లేకపోతే ఈ ఎక్కడో చోట దాస్తారు కదా మహిళ, అక్కడ డబ్బులు బాగుండేవి. మన దగ్గర గతంలో చిల్లర వర్తకం జరిగేది. అంటే డబ్బులు ఇవ్వటం, చిల్లర తీసుకోవటం, రూపాయలు, ₹2 ఇవన్నీ జరిగేవి. నేనైతే చివరిసారిగా రూపాయి కాయిన్ ఎప్పుడు చూసినా నాకు గుర్తులేదు. మొన్న మేము ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుతుంటే టాస్ వేస్తానికి కాయిన్ లేదు ఎవరి దగ్గర. ఒక్కడి దగ్గర కూడా కాయిన్ లేదండి. రూపాయి కాయిన్ కానీ, ₹2 కాయిన్ కానీ, ₹5 కాయిన్ కానీ. మేము 20 మంది ఉన్నాం, ఒక్కళ్ళ దగ్గర కాయిన్ లేదు. ఇది మన పరిస్థితి. ఇట్లా ఉంది మరి. ఇక పోంగా పోంగా ఏమైద్ది? అసలు ఇప్పుడు రూపాయి ఉందా, నడుస్తుందా రూపాయి? నాకు తెలిసి ఒకప్పుడు ఒక జోక్ ఉండేది. ఏంటి ఆ జోక్ అయ్యా అంటే, ఏ ప్రాంతంలో అయినా, ఏ టైంలో అయినా, ఏ కాలంలో అయినా రూపాయికి 2 వస్తే అదేంటి అని అడిగేటోళ్ళు. ఏంటో చెప్పండి? 2 ₹10 బిళ్ళలు. రూపాయికి 2 ఎప్పుడు ₹10 బిళ్ళలు వస్తాయని చెప్పి ఒక జోక్ ఉండేది. ఇప్పుడు ₹10 ఉన్నాయా? 50 MP పైసా కనపడదు నాకు అసలు. అయితే మనకి షాపింగ్ మాల్స్లో వీటిల్లో ఈ ఫోన్ పేలలో ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో 50 MP చేస్తున్నాం కానీ బయట 50 పైసలు ₹10 చూస్తున్నారా? ఎవరైనా చూసారా ఈ మధ్యకాలంలో? నేనైతే రూపాయి చూసి కూడా చాలా కాలం అయిందండి. రూపాయి లేదు. ₹2 కాయిన్స్ వస్తున్నాయి అసలు. రూపాయి కాయిన్స్, ₹2 కాయిన్స్, అప్పుడప్పుడు ఈ ₹5 కాయిన్స్ కనపడుతున్నాయి. ₹10 కాయిన్స్ కూడా పత్తా లేవు కదా. రూపాయి, ₹10 కాయిన్లు కనపడితే కొంచెం మాకు కామెంట్లో పెట్టండి. చూసి చాలా కాలం అయింది మేము చూసి. సో ఇట్లా ఏమైందంటే మన వాళ్ళు చేయబట్టి మన దగ్గర ఈ చిల్లర వర్తకం తగ్గిపోయింది. మొత్తం ఆన్లైన్ పేమెంట్ అయిపోయి రేపు ఈ ఆర్థిక మాంద్యం వస్తే మనకు కూడా గట్టిగా పడబోతుంది. రెడీగా ఉండండి అందరూ ఇప్పటి నుంచే. సరే, ఈ వంట గ్యాస్ విషయంగా వస్తే మనం అది కూడా మనకి ఇంట్లో వాడే వాళ్ళకే గట్టిగా వేసినట్టుంది కదా. గృహవసరాలు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం సోమవారం 50 పెంచింది. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమల్లో కానున్నాయి. దీంతో రాష్ట్రంలో అటు సామాన్య వినియోగదారులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ప్రతి నెల 71 కోట్లకు పైగా భారం పడనుంది. రాష్ట్రంలో వినియోగదారులు నెలకు దాదాపు 1 కోటి వరకు సిలిండర్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో వారిపై ప్రత్యక్షంగా 50 కోట్ల వరకు అదనపు భారం పడబోతుందట. అలాగే మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయా లబ్ధిదారులకు సంబంధించి 21 కోట్లను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్లో సిలిండర్ ధర 855 నుంచి 905కి పెరిగింది. 905 కాదు, 925 అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ 855 ఇస్తే వాళ్ళు తీసుకోరు. ఎవరు? ఈ గ్యాస్ సిలిండర్ వచ్చి మన ఇంటికి వేస్తారు చూసారా, వాళ్ళకి ఫిక్స్గా ₹20 ఇవ్వాల్సిందే. అంటే నేనేమి వాళ్ళని తప్పబడతలేదు. పాపం వాళ్ళు మోసుకు రావాలి పైకి అపార్ట్మెంట్స్లో, లేకపోతే కొన్ని అపార్ట్మెంట్స్లో లిఫ్ట్స్ ఉండవు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళు మోసుకు రావాలి, తప్పదు, కాదంటలేదు నేను. కాకపోతే మరి నిర్బంధంగా వసూలు చేస్తారు వాళ్ళు. ₹20 ఇస్తావు చేస్తామంటూ కూర్చుంటారు వాళ్ళు. సరే, ఇప్పుడు 855 గవర్నమెంట్ పెట్టింది అఫీషియల్గా, కానీ మనం ఇప్పుడు ఎంత కడుతున్నాం? 875 కడుతున్నాం. ఇప్పుడు 905 అంటే ₹905 గవర్నమెంట్ పెట్టింది. మనం ఎంత కట్టబోతున్నామయ్యా అంటే ₹925 కట్టబోతున్నాం. మనం ఫిక్స్ అయిపోండి మీరు. ₹925 ఖచ్చితంగా ఉంటుంది మనకి. సో రాష్ట్రంలో ప్రస్తుత గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 1,42,72,200 ఉన్నాయంట. అందులో 42.90 లక్షల మందికి ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద 500కే సిలిండర్ పంపిణీ చేస్తుంది. ధరలు ఎంత పెరిగినా ఆయా లబ్ధిదారులకు ప్రభుత్వం అదే ధరకు సిలిండర్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో మహాలక్ష్మి లబ్ధిదారులకు పెరిగిన సిలిండర్ 50ని రాష్ట్ర ప్రభుత్వం రాయితీ రూపంలో తిరిగి వారి ఖాతాలో జమ చేస్తుంది. తద్వారా ఈ పథకం లబ్ధిదారులపై పెరిగిన గ్యాస్ ధరలపై ప్రభావం ఉండదు. మహాలక్ష్మి వినియోగదారులు కాక మిగిలిన వినియోగదారుల సంఖ్య 99,82,200 మంది ఉన్నారు. వీరిపై ఎలాంటి రాయితీ లేనందున ఒక్కో సిలిండర్పై 50 చొప్పున వీరు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉజ్వల సాధారణ వినియోగదారులకు వంట గ్యాస్ ధరలు పెరిగినట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. విజయవాడలో కూడా
విజయవాడలో సిలిండర్ ధర 825 నుంచి 875కి పెరిగింది. ఏంటి మనకన్నా విజయవాడలో సిలిండర్ ధర తక్కువ అయితే, ఇక దాంతోపాటు పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకం కూడా పెంచుతున్నారంట. వినియోగదారులపై భారం లేదని చెప్తున్నారు. సో మనకేం ప్రాబ్లం లేదు అంటున్నారు, కానీ చూడాలి ఎన్ని రోజులు ఉంటుందో ఇది. పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు ₹2 చొప్పున పెంచుతున్నట్టు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ భారాన్ని చమురు విక్రయ సంస్థలే భరించనున్నాయి. ఇంధన రీటైల్ ధరల్లో ఎటువంటి మార్పులు చేయనందున వినియోగదారులపై ఈ భారం పడదు. అంతర్జాతీయంగా చమురు ధరలు బాగా తగ్గినందున ప్రభుత్వ సుంకాల్లో ఈ మార్పులు చేసింది. తాజాగా పెంపు అనంతరం లీటర్ పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం 13కు, డీజిల్ పై 10కి చేరింది. ఈ నెల 8 నుంచి ఈ పెంపు అమల్లోకి రాబోతుంది. ఇక 2021 ఏప్రిల్ తర్వాత అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు అంతటి కనిష్ట స్థాయికి చేరాయి. అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో మాంద్యం రావచ్చన్న భయాలు పెరిగాయి. ఫలితంగా చమురు గిరాకీ భారీగా పడిపోవచ్చన్న అంచనాలే ప్రస్తుత పరిస్థితి కారణంగా మారిందట. సరే చూద్దాం. ఏదేమైనా నాకు ఒక పాయింట్ మర్చిపోయాను. ఒకప్పుడు మనకి ఒక ₹10 గ్యాస్ ధర పెంచిన, ₹2 పెట్రోల్ పెంచిన, ఈ ప్రతిపక్షాలు, వామపక్షాలు వీళ్ళంతా వచ్చి రోడ్లపై ధర్నాలు చేసేవాళ్ళు కదా. ఇప్పుడు కనపడట్లేరేంటి వీళ్ళంతా? చేయట్లేదు ఇప్పుడు ధర్నాలు. ఎంత పెంచినా పెంచుకోండి పెంచుకోండి అంటున్నారు వాళ్ళు కూడా. ఏడ కనపడట్లేదు. ఒకప్పుడు రోడ్లపైకి వచ్చి ధర్నాలు జరిగేవి కదా.